జయ శ్రీరామ్, జయ హనుమాన్. సనాతన ధర్మం యొక్క సభ్యులందరికీ కూడా స్వాగతము. ఈరోజు శ్రీమద్ రామాయణమ సుందరకాండ 50వ సర్గ తెలుసుకుందాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయత్ ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇక సుందరకాండలో 50 సర్గలోకి వెడితే రావణుడు కూడా హనుమంతుడిని చూసి తన మనస్సులో ఇలా అనుకుంటున్నాడట. వీడా, ఈ వానరమ తనను ఎంతల్లా ముప్పతిప్పలు పెట్టింది, ఎంతమంది రాక్షస వీరులను చంపింది ఈ వానరమ. పూర్వము నేను కైలాస పర్వతాన్ని ఎత్తినప్పుడు నన్ను శపించిన నందీశ్వరుడు ఈ రూపంలో రాలేదు కదా, లేక వీడు వానర రూపంలో ఉన్న బాణాసురుడు కాదు కదా, లేకపోతే వీడికి ఇంత బలము పరాక్రమము ఎలా వచ్చాయి అని మనసులో అనుకుంటున్నాడట రావణుడు. ప్రహస్తుడిని చూసి ఇలా అన్నాడట. ప్రహస్త, వీడు ఎవరు, ఎక్కడ నుంచి వచ్చాడు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎవరు పంపితే వచ్చారు, అశోకవనాన్ని ఎందుకు పాడు చేశాడు, రాక్షసులను ఎందుకు చంపాడు, లంకా నగరానికి ఎందుకు వచ్చాడు, రాక్షసులతో ఎందుకు యుద్ధం చేశాడు, వివరంగా అడగండి అని ప్రహస్తుడిని ఆదేశించాడట రావణుడు. అప్పుడు ప్రహస్తుడు హనుమంతుడితో ఈ విధంగా అంటున్నాడట. ఓ వానరుడా, నీవు భయపడవద్దు, నీకు ఏమీ అపకారము చెయ్యము. నిన్ను ఎక్కడికి ఎవరు పంపారు, ఆ ఇంద్రుడు పంపాడా, నిజం చెప్పు. నిన్ను ఏమీ చెయ్యము, విడిచిపెడతాము. ఇంద్రుడు కాకపోతే ఆ వరుణుడు పంపించాడా? నువ్వు ఎవరు గూఢచారివి, నిగూఢంగా ఎందుకు లంకలో ప్రవేశించావు? పోనీ కుబేరుడు పంపాడా, లేదా ఆ యముడు పంపాడా? నిన్ను ఎవరు పంపారు, నిజం చెప్పు. లేకపోతే విష్ణువు నిన్ను దూతగా పంపాడా? నీ రూపమేమో వానర రూపము, కానీ నీ ముఖంలో మాత్రము వింత అయిన తేజస్సు కనపడుతూ ఉంది. నీవు మాత్రము సామాన్య వానరము కాదు. అందుకని ఉన్నది ఉన్నట్టుగా చెప్పు, అది కూడా నిజం చెప్పు. వెంటనే నిన్ను విడిచిపెడతాము. అలా కాకుండా అసత్యము పలికావనుకో నీవు జీవించడం కష్టము. అది సరే, పోనీ నిన్ను ఎవరో పంపలేదు అనుకుందాము. నీ అంతటా నీవే వచ్చావా? ఎందుకు వచ్చావు? నీకు లంకలో ఏమి పని? రావణుడి గృహంలో ఎందుకు ప్రవేశించావు అని అడిగాడట ప్రహస్తుడు. ఇక అప్పుడు హనుమంతుడు ఈ విధముగా ప్రహస్తునికి సమాధానం చెబుతున్నాడట. మీరు చెప్పినట్టు నేను ఇంద్రుడు కానీ, యముడు, వరుణుడు, విష్ణువు కానీ, లేదా కుబేరుడు కానీ వాళ్ళెవ్వరికీ కూడా దూతని కాను. నన్ను వారు ఎవ్వరూ కూడా పంపలేదు. వారికి నాకు ఎటువంటి సంబంధమో కూడా లేదు. పైగా మీరు అన్నట్టుగా నేను ఏ మానవ రూపంలోనూ కూడా రాలేదు. నేను వానరుడను. నాది వానర జాతి. నేను వానర రూపంలోనే వచ్చాను. నా అంతటా నేనే వచ్చాను. రావణుడిని చూడాలని అనుకున్నాను. రావణుడి దర్శనం అంత సులభంగా లభించదు కదా, అందుకోసమని ఆ అశోకవనాన్ని నాశనం చేశాను. రాక్షసులు నాతో యుద్ధం చేశారు. నన్ను నేను రక్షించుకోవడానికి నేను వారితో యుద్ధం చేశాను. వాళ్ళు చచ్చారు. నన్ను ఎవరూ ఏ అస్త్రముతోనూ బంధించలేరు. ఇది నాకు బ్రహ్మ ఇచ్చిన వరము.
కానీ బ్రహ్మాస్త్రమును గౌరవించి పట్టుబడ్డాను. అందువలన నన్ను పట్టుకోగలిగారు. రావణుడి వద్దకు తీసుకువచ్చారు. నేను ఒక రాజకార్యము మీద రావణుడి వద్దకు వచ్చాను. ఓ రావణ, నేను రాముని దూతను. నీకు 4 మంచి మాటలు చెబుదామని వచ్చాను అని ఇలా చెబుతున్నాడు హనుమంతుడు. ఇంతటితో శ్రీమద్ రామాయణ సుందరకాండ 50వ సర్గ సంపూర్ణమైంది. హరి ఓం తత్సత్. అందరికీ కూడా చిన్న మనవి, ఇంతవరకు ఈ వీడియో విన్నవారు ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ జై హనుమాన్ అనే ఒక కామెంట్ చేయడంతో పాటుగా మీ బంధుమిత్రులకు కూడా మీ వాట్సాప్ గ్రూపులలో కూడా ఈ వీడియో షేర్ చేయగలరని మనవి.